అందరికీ నమస్కారం. శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టుది అనే విషయం అందరికీ తెలిసింది. ప్రకృతిలో దైవాజ్ఞ లేని ఏమీ జరగని విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన్న ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఈ రోజు శివుని అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలాదారులు, విభూతిదారులు జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం అంతా అనే ఆలోచనలో చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. పూర్వం ఓ బోయేవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్లి జంతువులు వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఓ ఉదయాన్ని వెళ్లిన అతడికి ఒక క్రూరముఖం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకపోవడంతో నిరాశంగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చునని భావించి దగ్గరలోనే ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊత పదంగా శివ శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు. ఇంతలో ఓ ఆడి జింక అటుగా వచ్చింది. దాని మీద బాణం ఎగపెట్టాడు. జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపడం అధర్మం అంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధాయపడింది. మామూలుగా అయితే అతడు మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడి జింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా పక్కపలచగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరుతంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరికినట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలానే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూస్తాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకున్నంతలో ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయని అతన్ని అడిగింది. వచ్చాయని తనకు ఏ జంతువు దొరకపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగ జింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగ జింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయింది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరో జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. వీళ్ళెక్కి పెట్టిన బోయేవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచిపెట్టి వస్తానని ఇప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది. మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయేవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి నిత్య నిష్ఠతో అతన్ని చంపమంటే తను చంపమని ప్రాధాయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకువచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండా శివశివ నామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులను కోసి కింద పడేయడం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితం ఇచ్చింది. నాలుగో జాము కూడా మేల్కువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం దక్కింది. క్రూరాత్ముడు అయినప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడికి మనస్సు నిర్మలమైంది. పైగా జింక సత్య నిష్ఠ అతడికి పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అయిపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను వీడినాడాడు. జింకలు తమ సత్య నిష్ఠతో పరమేశ్వరుడు అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రముగా మారాయి. వేటగాడ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధ నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చెయ్యాలనుకున్నప్పటికీ క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. జింకను చంపడం ఆలయాపన చేసి బోయేవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. ఓం నమః శివాయ.